భారతదేశంలో మదర్స్ మిల్క్ తల్లిపాలు ఒక కమర్షియల్ ప్రోడక్ట్ కాదు. అది కమర్షియల్గా మార్కెట్లో అమ్మకూడదు. దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిన్న ఒక అడ్వైజరీ కూడా జారీ చేశారు. దీనిలో వాళ్ళకి చాలా కంప్లైంట్స్ వచ్చాయంట. భారతదేశంలో అనేక ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ మదర్స్ మిల్క్ మీద కమర్షియల్ యూటిలైజేషన్ చేస్తున్నారు. మదర్స్ మిల్క్ దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ మీద. దీనికి సంబంధించి వాళ్ళు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎవరైతే అనాథరైజ్డ్గా మదర్స్ మిల్క్ కమర్షియల్ యూటిలైజేషన్ చేస్తున్నారో వాళ్ళకి ఫుడ్ సేఫ్టీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ అప్లై అవుతాయి, కఠినమైన పనిష్మెంట్స్ వస్తాయని కూడా చెప్పారనమాట. ఈ దిశగా రాష్ట్రాల్లో, యూనియన్ టెరిటరీస్లో ఫుడ్ సేఫ్టీ కమిషనర్స్ అందరికీ కూడా అడ్వైజర్స్ కూడా పంపించారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట. మదర్ మిల్క్ అనేది న్యాచురల్గా భారతదేశంలో నాన్ కమర్షియల్ థింగ్. దాన్ని అమ్మే పరిస్థితి ఎటువంటి పరిస్థితులు రాకూడదు. రావటం వచ్చేది చాలా పెద్ద తప్పు అని చెప్పి కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ వార్నింగ్ జారీ చేశారు. ఈ దిశగా లైసెన్సింగ్ అథారిటీస్ కూడా మదర్స్ మిల్క్ సంబంధించి సేల్ కానీ, ప్రాసెసింగ్ కానీ ఎటువంటి పర్మిషన్స్ జారీ చేయొద్దు, ఎటువంటి లైసెన్స్లు ఏ కంపెనీకి జారీ చేయొద్దని కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పడం జరిగింది. మనం ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ గురించి తెలుసుకోవాలి. FSSAI అనేది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద వస్తుందన్నమాట. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 2006. ఈ యాక్ట్ అనేది FSSAIని క్రియేట్ చేసింది. అంటే FSSAI అనేది ఒక స్టాట్యుటరీ బాడీ అనమాట, చట్టబద్ధమైన సంస్థ. ఇది ఏం చేస్తూ ఉంటుంది, భారతదేశంలో ఫుడ్ స్టాండర్డ్స్ కానీ, ఫుడ్ సేఫ్టీని కానీ పరిశీలిస్తుంటుంది. దాంతోపాటు ఫుడ్ స్టోరేజ్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఫుడ్ ఇంపోర్ట్స్, దీనికి సంబంధించి మనం ఆ క్వాలిటీ, ఆ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాం అని చెప్పి టైం టు టైం అడ్వైజరీస్ జారీ చేస్తూ ఉంటుంది అనమాట. ఏదైనా ఫుడ్ కల్తీ అయినప్పుడు కానీ, ఏదైనా పెద్ద పెద్ద కంప్లైంట్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ ఆ టైంలో కూడా ఇది ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే ఫుడ్ స్టాండర్డ్స్ అనేది దేశంలో చాలా ఇంపార్టెంట్ హెల్త్ కాబట్టి. ఫుడ్ సేఫ్టీ అండ్ ఫుడ్ స్టాండర్డ్స్, ఫుడ్ రెగ్యులేషన్స్ మీద 2016లో UPSC ప్రిలిమ్స్లో ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ ఈ విధంగా ఉందన్నమాట. ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ఇండియా. ఏదైతే ఫుడ్ ఐటమ్స్ మనం ప్రీ ప్యాకేజ్ చేస్తామో దానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి అని ఉందన్నమాట. దానిలో చాలా ఆప్షన్స్ ఇచ్చారు. అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ ఫుడ్ ప్యాకేజ్ పైన ఏంటి ఆ ఫుడ్ లోపల ఏ ప్రోడక్ట్ ఉంది అని ముందు ద నేమ్ ఆఫ్ ద ఫుడ్ రాయాలి. తర్వాత ఆ ఫుడ్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అండ్ ఎడిటివ్స్ ఏమున్నాయి అని రాయాలి. తర్వాత ఆ ఫుడ్ గురించి న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ రాయాలి. తర్వాత ఆ ఫుడ్ వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా ఆ లేబుల్ అక్కడ వేయాలి. వెజిటేరియన్ అనుకోండి గ్రీన్ కలర్ ఉంటుంది అనమాట, నాన్ వెజ్ అనుకోండి రెడ్ కలర్ స్టిక్కర్ అక్కడ ఉంటుంది. తర్వాత ఆ ఫుడ్లో ఏమేమి ఎడిటివ్స్ వాడారో రాయాలి. ఆ మ్యానుఫ్యాక్చరర్, ఆ ఫుడ్ ప్రోడక్ట్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, నెట్ క్వాంటిటీ, మొత్తం ఆ ప్యాకేజ్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఉంది, అది ఏ డేట్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు, తర్వాత ఏ డేట్ రోజు అది ఎక్స్పైర్ అవుతుంది, ఏ డేట్ లోపు అది వాడాలి. బెస్ట్ బిఫోర్ యూజ్ అనమాట. బెస్ట్ బిఫోర్ ఆర్ యూజ్ బై డేట్ అనమాట. తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ ఫుడ్ అనుకోండి, అంటే ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన ఫుడ్ అనుకోండి, ఏ దేశంలో ఫుడ్ ఆరిజిన్ అయింది, కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అనమాట. అండ్ ఆ ఫుడ్ ఇన్స్ట్రక్షన్, ఎవరికైనా ఎలర్జీస్ ఉన్నాయా దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఉదాహరణకి మీరు KFC ఫుడ్ ప్యాకేజ్ చూస్తే ప్రెగ్నెంట్ ఉమెన్ తినకూడదు ఇది అని చెప్పి ఉంటుంది అనమాట. మీరు గమనించండి ఒకసారి.